అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. మనము తినే భోజన పదార్థములకు రుచిని కలిగించేది ఉప్పు. ఆ ఉప్పు సారము కలిగి ఉండుట వలన మన నోటికి ఆహారము ఎంతో రుచికరముగా ఉంటుంది. మనము తినే ఆహారములో ఉప్పు లేకపోయినా, సారము లేని ఉప్పు వేసినా ఆ ఆహారము మన నోటికి రుచిగా ఉండదు. అదే రీతిగా మన నోటి మాటలు కృపాసహితముగాను దేవునికి మహిమకరముగాను ఉండకపోతే ఉప్పు సారము లేనివిగా మన మాటలు ఉంటాయి. అయితే దేవునితోనూ మనుషులందరితోనూ సమాధానము కలిగి ఉన్నప్పుడే ఉప్పు వలె మన మాటలు రుచికరముగా సారము కలిగి ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. అందుచేత మన మాటలు ఎల్లప్పుడూ ఇతరులకు ఆదరణకరముగాను సమాధానమును కలిగించేవిగాను దేవునికి దగ్గరగా నడిపించేవిగాను ఉండాలి. విధికి వ్యతిరేక్తమైన మాటలు మన నోటిలో నుండి రాకుండా నోటిని కాచుకొని ఉప్పు వలె సారము కలిగి దేవుని మహిమ కొరకు ఈ లోకంలో జీవించుదాం. ఆమేన్, హల్లెలూయా. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. దయ కనికరము కలిగిన మాటలే పలికిన ప్రభువా, మీకు వందనములు. మా నోరు మిమ్ములను స్తుతించినట్లుగాను ఇతరులకు కృపాసహితముగా ఉండునట్లుగాను అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయును మనకందరికీ కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.